కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద వస్తున్నటువంటి లైంగిక ఆరోపణలకు సంబంధించినటువంటి విషయాలు అందరికీ తెలిసింది. ఇప్పటికే ఆయన మీద కేసు నమోదైంది. అలాగే బాధితురాలు మైనర్గా ఉన్నటువంటి సమయంలో కూడా ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారని, అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పి బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు ఆయన మీద ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ని బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలో అరెస్టు చేశారని, హైదరాబాద్కి తరలించబోతున్నారనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ కేసు నమోదైన దగ్గర నుంచి ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వటం, ఒక 2-3 రోజుల నుంచి ఆయన ఆచూకీ తెలియకపోవటం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన అరెస్టు చేశారని, హైదరాబాద్కు తరలిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను మీడియాకు వెల్లడించినటువంటి పోలీసులు బాధితురాల దగ్గర నుంచి స్టేట్మెంట్ నమోదు చేశామని, జానీ మాస్టర్ని విచారించిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పి తెలియజేశారు. ఫోక్సో కేసు కూడా పెట్టినటువంటి నేపథ్యంలో ఫోక్సో చట్టం కింద మైనర్ల మీద లైంగిక దాడికి పాల్పడినటువంటి వారికి కనీసం 7 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు తెలియజేశారు.